ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ కాని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని ఒక్కసారి క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు వీడియోని చూసేయచ్చు. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. టేస్టీ వంటలకి స్వాగతం. నేను మీ కవిత. ఫ్రెండ్స్, ఇవాళ నేను 2 రకాల పచ్చిపులుసుతో మీ ముందుకు వచ్చేసాను. ఒకటి రాయలసీమ స్టైల్, ఇంకొకటి వచ్చేసి ఆంధ్ర స్టైల్ అండి. మాది రాయలసీమ అండి. మేము ఎలా పచ్చిపులుసు చేసుకుంటామో ఆ విధంగా మీకు చూపిస్తున్నాను. చాలామంది చాలా రకాలుగా పచ్చిపులుసుని చేసుకోవచ్చు, కాకపోతే మేము ఎలా చేసుకుంటామో ఆ విధంగానే మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. నేను ఇక్కడ మీడియం సైజ్ లెమన్ అంత చింతపండుని తీసుకొని వాటర్లో ఒక 10-15 నిమిషాల పాటు నానబెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని బాగా పిసికి గుజ్జంతా పక్కకు తీసుకోవాలండి. ఈ పచ్చిపులుసుని చాలా ఈజీగా, చాలా సింపుల్గా, చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా చింతపండును బాగా పిసికి గుజ్జంతా పక్కకు తీసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా రసం తీసుకున్న దాంట్లో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇంకా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చి, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసేసి వీటిని నలుపుకుంటూ బాగా పిసకాలి. ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఫ్లేవర్ అంతా చింతపండు రసంలోకి బాగా దిగే వరకు వీటన్నింటినీ నలుపుకుంటూ పిసకాలి. ఇలా చేయడం వల్లనే మనకి పచ్చిపులుసు బాగా టేస్ట్ వస్తుంది. వీటిని ఎంత బాగా నలుపుకున్నామంటే పచ్చిపులుసు అంత బాగా ఉంటుంది. ఇందులో ఏం వేయాల్సిన అవసరం లేదండి. ఓన్లీ చింతపండు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, సాల్ట్, వాటర్, అంతే. ఇంకా ఏం ఇంగ్రీడియంట్స్ వేయకుండా ఈ పచ్చిపులుసుకి మంచి టేస్ట్ వస్తుంది. చూడండి, ఈ విధంగా బాగా నలుపుకున్న తర్వాత పులుపుకి సరిపడా వాటర్ వేసి అంతా ఒకసారి కలుపుకుందాం. ఈ టైంలో మీరు టేస్ట్ చూసి సాల్ట్, పులుపు సరిపోయేలేదో చూసుకొని వాటిని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మా ఇంట్లో చేసుకుంటామండి. అదే రెసిపీ మీకు చూపించాను. చాలా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇది వేడివేడి అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది. రాయలసీమ స్టైల్ పచ్చిపులుసు చూసాం కదా. ఇప్పుడు ఆంధ్ర స్టైల్లో ఎలా చేసుకుంటారో చూద్దాం. ఇది నేను నా ఫ్రెండ్స్ని కనుక్కొని చేస్తున్న రెసిపీ అండి. ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్, 3 ఎండుమిర్చి, 1/2 స్పూన్ జీలకర్ర వేసి దోరగా వేయించుకుంటున్నాను. ఆయిల్ వేయకుండా కూడా వేయించుకోవచ్చు అండి, అది మీ ఇష్టము. నేను ఇక్కడ చాలా కొద్దిగా ఆయిల్లో వేయించుకుంటున్నాను. చూడండి, ఇవన్నీ బాగా వేగాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటన్నింటిని రోలులో వేసి మెత్తగా దంచుకోవాలి. చూడండి, ఈ విధంగా దంచుకున్న తర్వాత కరివేపాకును వేసి మళ్ళీ దంచుకుందాం. నేను ఇక్కడ కరివేపాకును వేయించకుండా పచ్చిదే వేసి దంచుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక పాత్రలో ఒక మీడియం సైజ్ లెమన్ అంత చింతపండును తీసుకుని 10 నిమిషాల పాటు నానబెట్టుకున్నాను. ఇప్పుడు దీనిని బాగా పిసికి గుజ్జంతా పక్కకు తీసుకుందాం. చూడండి, ఈ విధంగా బాగా పిసికిన తర్వాత గుజ్జుని పక్కకు తీసేసుకుందాం. తర్వాత అందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మీడియం సైజ్ ఉల్లిపాయ, ముందుగా దంచుకున్న ఎండుమిర్చి, జీలకర్ర మిశ్రమం వేసుకుందాం. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసి అంతా కలిసేలా బాగా నలుపుకుంటూ పిసకాలి. దీనిని మనం ఎంత బాగా పిసకామంటే వాటి ఫ్లేవర్స్ అన్ని చింతపండు రసంలోకి దిగి పచ్చిపులుసు చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా పిసికిన తర్వాత పులుపుకు సరిపడా నీళ్లు, అలాగే తరిగిన కొత్తిమీర వేసి అంతా కలిసేలా కలుపుకుందాం. ఈ టైంలో మీరు టేస్ట్ చూసి ఉప్పు, పులుపు సరిపోకుంటే వాటిని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ పచ్చిపులుసు వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి 2 రకాల పచ్చిపులుసుని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి. ఇంకా పక్కనే ఉన్న బెల్ బటన్ ఒక్కసారి క్లిక్ చేశారంటే నేను ఇప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.